బీచ్, అలలు, కొంగలు, బైక్ తీసుకొని వావ్. స్పీడ్ బోటా? లేపుతున్నాయన్నమాట మనల్ని. నేను తీసుకున్న రూమ్ ఎక్కడ అంటే కాలికట్. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. చిన్న జస్ట్ ఒక సింగిల్ బెడ్ ఉంది అంతే. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాలికట్, కోజికోడే. సో నైట్ కొంచెం లోకల్ వాళ్ళని అడిగి బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ అయితే తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 800 పడింది. రూము చూపిస్తాను. చిన్న జస్ట్ ఒక సింగిల్ బెడ్ ఉంది అంతే. టీవీ అయితే ఉంది, ఇంగ్లీష్ మూవీస్ వస్తున్నాయి మూవీస్ నౌలో. సో సింగిల్ బెడ్, 2 టీపాయ్స్, ఒక కబోర్డు, బాత్రూమ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. సో కోజికోడే, కాలికట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. వీడియోని పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో బైక్ మొత్తం దుమ్ము పట్టిపోయింది నిన్న ట్రావెల్కి. సో నేను తీసుకున్న రూమ్ ఎక్కడ అంటే కొత్త బస్ స్టాండ్, అంటే న్యూ బస్ స్టాండ్. అదే వచ్చేసి న్యూ బస్ స్టాండ్ అనమాట, ప్రైవేట్ బస్ స్టాండ్కి ఆపోజిట్గా కేవై రెసిడెన్సీ. సో ఏసీ కావాలంటే 1700 అంట, సింగిల్కి నాన్ ఏసీ అయితే 800. నేనైతే నాన్ ఏసీ తీసుకున్నాను, కానీ ఇక్కడ టెంపరేచర్స్ చూస్తుంటే నాన్ ఏసీ సరిపోదు, ఫుల్ చెమటలు పడిపోతున్నాయి ఫ్యాన్ కింద కూర్చోకుంటే. సో లెట్స్ ఎక్స్ప్లోర్ కాలికట్, కోజికోడే. కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానా కోజికోడే అని? తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటే కరెక్ట్ చేయండి. సో ఎక్కడికి వెళ్దామంటే బేపోరే బీచ్. నేనున్న ప్లేస్ నుంచి 12 కిలోమీటర్స్ అంట. లెట్స్ గో. బేపోరే బీచ్ దగ్గరలో ఉన్నమాట. ఇది ఫెస్ట్ 2023ది. లాంచీలు ఉన్నాయి. చిల్లయార్ బీచ్ ఇది, అంటే చిల్లయార్ రివర్. ఇది వచ్చేసి సముద్రంలో కలుస్తుంది. గుడ్. సో బైక్ ఇక్కడ పార్క్ చేయాలనుకుంటా. 9:30 to 6:30 ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వచ్చేసి. సో టైం ఇప్పుడు ఇంకా 9:06 అవుతుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. అలా ఒక రౌండ్ వేద్దాం. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. వెళ్దాము. 100 రూపీస్ అనుకుంటా. అక్కడ పోయి చూపిస్తాను ఎంతనో అని. ఇక్కడ చూసారా, అసలు దాని మీద బైక్ అలో చేసింటే సూపర్ ఉండేది. అంతవరకు వెళ్ళొచ్చు. మనం నడుచుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఇట్లుంటాయంట బ్లాక్స్. ఈ బ్లాక్స్తో మనం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వాళ్ళు తయారు చేశారు. ఇక్కడేమో కన్నడ, మలయాళంలో రాస్తారు చూడండి, అర్థమైతే చెప్పండి. రెస్క్యూయర్, క్రౌడ్ కంట్రోల్, తూవల్ తీరం అమ్యూజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్. సో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము. 120 రూపీస్. ఫోన్పే ఫెసిలిటీతో ఉంది. మనకు జాకెట్ అయితే ఇచ్చారు. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. ఎమర్జెన్సీ నెంబర్స్ అయితే ఉన్నాయి. సూపర్ ఉంది. అమేజింగ్. దీని మీద నడుస్తుంటే చాలా చాలా బాగుంది. ఢంగ్ 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 ఢంగ్. 9:30 అన్నారు కానీ ముందే ఓపెన్ చేసేసారు. చాలామంది క్రౌడ్ ఆల్రెడీ ఉన్నారు చూడండి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద చక్రి.
మస్తు సూపర్ ఉంది. మస్ట్ విజిట్ ప్లేస్. అసలు అలలు లేపుతున్నాయి అన్నమాట మనల్ని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద. సూపర్ ఎంజాయ్మెంట్. బేయపోరే స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంది అసలు. మనము ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి బోట్లో వెళ్దాం, అది కూడా బైక్ తీసుకొని. సో ఇక్కడ బైక్ అలా ఉంటే బాగుంటుండే, అంతవరకు వెళ్ళి చూపించేవాడిని. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఈటరీస్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడంతా. కావాల్సింది తినచ్చు. ఇంకా ఓపెన్ చేయలేదు, పొద్దున వచ్చాం కదా మనం. కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని ఓపెన్ చేయలేదు. ఒక జ్యూస్ ఏమైనా తాగేసి బయలుదేరు. ఈ మొత్తం ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి ఈ జార్స్లో పెట్టారు. ఏదో లిక్విడ్ పోసి ఏదో అడుగుదాం. ఏం లిక్విడ్ ఇది? లిక్విడ్ సాల్టా? సాల్ట్ వాటర్. సాల్ట్ వాటర్లో పోసి ఆ ఫ్రూట్స్ కట్ చేసిన ఆల్మోస్ట్ చెడిపోవు కదా, దానికోసం అలా పెట్టింటారు. అది కూడా హెల్తీ అంటున్నారు. ఐస్ కోలా ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఐస్ వేసి దాని మీద ఏదో కోలా వేసి నట్స్ ఇవన్నీ ఇస్తున్నాడు. కోలా భలే ఉంది. పప్పులు చెర్రీస్ వేసి ఐస్లో కోలా వేసి ఇచ్చాడు. టేస్ట్ అదిరిపోయింది. క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇది తినింది కోలా ఎక్కడ పడేయాలంటే చుట్టుపక్కల ఎక్కడ అసలు డస్ట్బిన్లు అక్కడెక్కడ లోపల ఉన్నాయి, కానీ డస్ట్ అనేది లేకుండా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. సో నెక్స్ట్ ఫెర్రీలో వెళ్దామా? బోట్ జెట్టీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. బోట్ జెట్టీ కన్నా ఫెర్రీలో వెళ్దాం. దీని ప్రైస్ ఎందుకు అనుకున్నాం? వాట్ ఈస్ ద ప్రైస్? జెట్టీ రైట్? 200 1 people. 10 people is paddle. Okay, ocean. It will take us to the ocean. How much time? 50 minutes. 50 speedboat. 1 people 100. One people. Okay, that jet speedboat 200. This one is 100 rupees. Okay, it will take us to sea. This only crossing. Chillayar. Crossing. Round. Speedboat. Island. 50 minutes. 10 minutes. సో స్పీడ్ బోట్లో 10 minutes అంట, 200 rupees. అది కొంచెం పెద్ద బోట్ అయితే 100 rupees. 15 minutes అట్లా రౌండ్ వేసేస్తారంట. బండ్లు దాంట్లో పెట్టుకొని ఫెర్రీలో పెట్టుకొని అటు సైడ్కి ఇటు సైడ్ తిప్పుతున్నారు.
మనం అటు సైడ్ వెళ్దామా చూద్దాం. బైక్ ಎಷ್ಟು 15 रुपये 15 రూపీస్. ఫోన్పే ఇదా? फोन पे नहीं है. బైక్ నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైము ఫెరీలో వెళ్ళడము బైక్ తీసుకొని. వావ్. బైక్సే కాకుండా కార్స్ కూడా. మేము కొంతమంది ఉన్నా కూడా బయలుదేరుతున్నాం ఆల్రెడీ. తీరం దాటుతుంది. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. సాగర్ మంజూషా అంట, పెద్ద క్రూజర్. అక్కడ నుంచి ఇట్లా రౌండ్ వేసుకొని మనం అటు సైడ్కి వెళ్తున్నాం, చిల్లయార్. అక్కడ ఏమన్నా మనం బైక్ వేసుకొని నది పక్కన నుంచి వెళ్ళొచ్చేమో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ నుంచి బైక్లు కనిపిస్తున్నాయి. సో అక్కడ నుంచి అంతవరకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇదే బోట్లో, అంటే ఇట్లాంటి బోట్లో మనం మరీ తిరిగి వచ్చేసాము. ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే కాబట్టి వెంటనే వెళ్ళిపోవచ్చు అనమాట. భలే ఉంది కదా. సో సముద్రం వైపు నది నుంచి ఇలా చూసుకుంటూ వెళ్ళిపోదాం. వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వావ్, ఇక్కడ అలౌ చేస్తున్నారు. చేపలు పడుతున్నారు ఇక్కడ. ఇంకా అంతవరకు కూడా వెళ్ళొచ్చు. ఆసంగా ఉంది కదా ప్లేస్. బీచ్, అలలు, కొంగలు. వావ్. సో చిల్లం టు బోయపూరి కూడా 15 రూపీసే. అక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 15 రూపీస్. ఫెరీలో బైక్ కానీ కారు కూడా తీసుకెళ్ళచ్చు అనమాట. సో మన బోట్ ఫెర్రీ వచ్చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి కోజికోడ బీచ్కి వెళ్దాం. కోజికోడి బీచ్కి వెళ్ళే దారిలో ఇంకా 3.7 కిలోమీటర్స్ ఉంది. అంటే మెయిన్ కోజికోడి బీచ్. అంతకుముందు నుంచి బీచ్ పక్కన నుంచే మనం వెళ్ళచ్చు అనమాట. సూపర్ ఉంది. ఇదే కోజికోడి కాలికట్ బీచ్.
నార్త్ పయర్ ఫ్రీడమ్ స్క్వేర్ లైట్ హౌస్ కెఫే. We say no to drugs.